హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైల్ విజర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఏపీ DEECET 2022కి సంబంధించిన వరకు పేమెంట్ ఎలా చేయాలి, క్యాండిడేట్లో మీరు అప్లికేషన్ ఫిల్అప్ ఎలా చేయాలి, సో ఇవన్నిటి గురించి ఇవాళ ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఇన్ కేస్ ఈ వీడియో మొత్తం చూసినా ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ మీకు ఏంటంటే రిప్లై అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు ఈ ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఎప్పటి నుంచి మీరు ఫీ పేమెంట్ చేయొచ్చు, ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు, దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫీ పేమెంట్ వచ్చేసి 1/6/2022 నుంచి 19/6/2022 వరకు పేమెంట్ అయితే చేయొచ్చు ఆన్లైన్లో. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ విత్ పేమెంట్ ఆఫ్ ఫీ చూసుకున్నట్టయితే మనకి 2/6/2022 నుంచి 28/6/2022 వరకు అయితే మీరు ఏంటంటే ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయొచ్చు. లాస్ట్ డేట్ చూసుకుంటే పేమెంట్కి 19/6/2022, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26/2022. సో హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 21/6 నుంచి 24/6/2022 వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే 28 నుంచి 29/6/2022 వరకు అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డేట్స్, కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వస్తే కనుక ఇక్కడ మీరు గమనించినట్టయితే క్లిక్ హియర్ టు పేమెంట్ ఉంది కదా, జస్ట్ మీరు క్లిక్ హియర్ టు పేమెంట్ మీద కొట్టండి. సో క్లిక్ హియర్ టు పేమెంట్ మీద కొట్టిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క క్యాండిడేట్ని మీ నేమ్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఫీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద కనిపించిన ఏదైతే క్యాప్చా కోడ్ ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే చెక్ బాక్స్ చెక్ చేయండి. ప్రివ్యూ ఫామ్ మీద కొట్టండి. సో ప్రివ్యూ ఫామ్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే మీ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్, మీ యొక్క డీటెయిల్గా కనిపిస్తే ఇన్కేస్ ఏమైనా తప్పు ఉంటే కనుక ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఏ కరెక్ట్గా ఉంటే కనుక సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా పేజ్లో మీరు ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏంటంటే మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ కొట్టండి. సో మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఓటీపీ అడుగుతుంది. సో ఇంకా తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిందే, ఇంకా పేమెంట్ అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన ముందు మీరు ఏంటంటే పేమెంట్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇలా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక నెంబర్, యూజర్ ఐడి నెంబర్, క్యాండిడేట్ ఐడి నెంబర్ అంటారు. సో ఇక్కడ DEE అని ఉంటుంది. సో ఇది ఒక రిఫరెన్స్ నెంబర్. ఈ నెంబర్ని మీరు జాగ్రత్తగా అయితే అక్కడ నోట్ చేసుకోండి, లేకపోతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. సో దాని గురించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. ఏదైతే ఫీ పేమెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎవరైతే అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. సో ఇందాక మీరు చూసారు కదా DEE అని చెప్పేసి ఒక ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్ క్యాప్చా కొట్టి లాగిన్ కొట్టాలి. సో లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఇలా కొత్త పోర్టల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా పోర్టల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ అండ్ ప్రింట్ మీద కొట్టాలి. ఇక్కడ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని చూస్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక డిక్లరేషన్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ మీరు డీటెయిల్గా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ 1 దగ్గర చెక్ బాక్స్ మీద టిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కోర్స్ మీడియం సెలెక్ట్ చేసుకోండి, తెలుగు, ఇంగ్లీష్, సంథింగ్ ఉర్దూ అని చెప్పేసి. నెక్స్ట్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కొన్ని ప్రిఫరెన్సెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా. సో అది మీకు అఫీషియల్ డిస్ట్రిక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సో మీ యొక్క దగ్గరలో ఉండే ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. సో టైప్ ఆఫ్ స్టడీ, స్కూల్ ఎడ్యుకేషన్ మీరు రెగ్యులర్లో చేశారా, ప్రైవేట్ చేశారా, సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటని చెప్పేసి వీళ్ళు సైడ్లో మెన్షన్ కూడా చేస్తారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్స్లో మీరైతే చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నవి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నారో, ఇన్ కేస్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ అని పెట్టండి, అయితే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఫిజికలీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇన్ కేస్ ఎస్ అని పెడితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది, నో అని పెడితే అసలు ఇవేం అడగదు. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో SSC డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ మీ యొక్క బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క మీడియం, మీ యొక్క సెలెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, సో ఆల్రెడీ పాస్డ్ అయ్యారని లేకపోతే ప్రెసెంట్ మీరు చదువుతున్నారని చెప్పేసి అడుగుతుంది. సో ఇన్ కేస్ మీరు కంప్లీట్ అయితే కనుక ఆల్రెడీ పాస్డ్ అని పెట్టండి. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక మీరు ఫైనల్ ఇయర్ అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ దాని ఒక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీకు హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ పాసింగ్, మ్యాక్సిమం మార్క్స్ ఆబ్టైన్ ఎంత. ఇన్ కేస్ మీరు పాస్ అయిన వాళ్ళు అయితే, పాస్ అవ్వని వాళ్ళకైతే ఈ మార్క్స్ అయితే అడగదు, జస్ట్ మీ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్జెక్ట్ ఆర్ కోర్స్ ఫర్ అడ్మిషన్ అడుగుతుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఉంటే కనుక అది మీ ఇంటర్మీడియట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ డీటెయిల్స్లో మీకు మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది, మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు కమ్యూనిటీ సంగతి ఎంటర్ చేయాలి.
ఇక్కడ సెలెక్ట్ డిఫెన్స్ పర్సనల్ అని ఉంటే కనుక ఎంటర్ చేయండి. ఇంకా ఆల్రెడీ మీరు ఎంటర్ చేసింది అది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సెలెక్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ ఆర్ స్పోర్ట్ అని అడుగుతుంది, సెలెక్ట్ స్కోర్ అండ్ గైడ్స్ అని అడుగుతుంది. సో ఐడెంటిఫై మార్క్స్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సీ అని అడుగుతుంది, ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో మీ ఎస్ఎస్సీలో ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఇది కూడా సెక్ 2 కూడా అలాగే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ కేమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ అడుగుతుంది. ఇన్కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. నెక్స్ట్ క్లెయిమింగ్ లోకల్ యూనివర్సిటీ స్టేటస్ అని అడుగుతుంది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఈ డీటెయిల్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, మీ యొక్క అడ్రస్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని ఒక సైజ్ చూసుకున్నట్టయితే మనకి విత్ వచ్చేసి 3.5, హైట్ వచ్చేసి 4.5, సిగ్నేచర్ స్పేస్ చూసుకుంటే 1.5 సెంటీమీటర్స్. సో ఇది ఇలా మీరు ఒక ఫార్మాట్ ముందే తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్ అని కొట్టి ప్రివ్యూ ఫామ్ కొట్టండి. సో ప్రివ్యూ ఫామ్ కొట్టిన తర్వాత మీకేంటంటే ఒక మొత్తం ఫామ్ అనేది ఒక ప్రివ్యూ రూపంలో చూపిస్తుంది, మీకు క్లారిటీగా చూపిస్తుంది. సో అంత కరెక్ట్ అయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్కేస్ ఏమైనా రాంగ్ అనిపిస్తే కనుక ఎడిట్ మీద కొట్టండి. ఇన్కేస్ లేకపోతే కనుక సబ్మిట్ ఫామ్ మీద కొట్టండి. సో సబ్మిట్ ఫామ్ మీద కొట్టిన తర్వాత మీకేంటంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఒక ఆప్షన్ వస్తుంది, మీకు గమనించవచ్చు ఇక్కడ ప్రింట్ అని. సో ఈ ప్రింట్ ఆప్షన్ దగ్గర మీరు ప్రింట్ దాని మీద కొట్టేస్తే ప్రింట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు ఫిల్ చేయొచ్చు, అప్లికేషన్ ఫిల్ అయితే ఇలా చేయొచ్చు. ఇన్కేస్ మీరు కావాలంటే కనుక మళ్ళీ మీరు మీకు డీటెయిల్స్ చూసుకోవాలంటే కనుక మళ్ళీ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ సేమ్ మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి మీరు ఏంటంటే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సో ఇన్కేస్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక సో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు నేనైతే రిప్లై అయితే 100% ఇస్తాను. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ని పెట్టుకోండి. సో ఎప్పుడైతే నేను వీడియో పెడతాను లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.